రాష్ట్ర ప్రభుత్వం నిన్న ప్రకటించిన బడ్జెట్లో విద్యా వ్యవస్థను పూర్తి స్థాయిలో మర్చిపోయిందని, తిరిగి బడ్జెట్ను సవరించి విద్యా వ్యవస్థకు బడ్జెట్ కేటాయించారన్నారు. ఎస్ఎఫ్ఐ, డివైఎఫ్ఐ నాయకులు కరీంనగర్ జిల్లా కేంద్రంలోని తెలంగాణ చౌక్లో వారి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా నిన్న రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో విద్యా వ్యవస్థకు ఎలాంటి ప్రాధాన్యత ఇవ్వలేదని, అదేవిధంగా నిరుద్యోగులకు ఉద్యోగ కల్పన కోసం బడ్జెట్ను మార్చాలని డిమాండ్ చేశారు. బడ్జెట్ పత్రాలను నిప్పుపెట్టి కాల్చి నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో విద్యార్థి సంఘం నాయకులతో పాటు ఎస్ఎఫ్ఐ, డివైఎఫ్ఐ సభ్యులు పాల్గొన్నారు. ఉద్యోగాలపై ప్రస్తావన లేకపోవడం దగ్గరకుంటారు కొంచెం అందరూ కేటాయించాలి. రాష్ట్ర బడ్జెట్లో విద్యారంగాన్ని 30% నిధులను సవరించాలి. పెండింగ్ ఉన్న బకాయిలను వెంటనే భర్తీ చేయాలి. ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయాలి. నిన్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన రాష్ట్ర బడ్జెట్లో విద్యారంగానికి కేవలం 8.22% మాత్రమే విద్యారంగాన్ని కేటాయించడం జరిగింది. ఇప్పటికే విద్యారంగం ఈరోజు పూర్తిగా నిర్వీర్యమవుతున్న పరిస్థితిలో ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం తన మేనిఫెస్టోలో విద్యారంగానికి 15% నిధులు ఇస్తా అని చెప్పి ప్రజాపాలనాన్ని గొప్పలు చెప్పడమే తప్పితే ఈ రాష్ట్రంలో విద్యారంగాన్ని పూర్తిగా ఈరోజు పట్టించుకునే పరిస్థితి ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉన్నది. ఇప్పటికే సంక్షేమ రంగంలో కనీసం ఈరోజు మౌలిక వసతులు లేక విద్యార్థులు అనేక ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఉంది. అదేవిధంగా కరీంనగర్లో ఉన్న శాతం యూనివర్సిటీ అనేక సమస్యలతో కనీసమైన నాణ్యమైన ఫ్యాకల్టీ లేక చాలా వరకు ప్రొఫెసర్ పోస్టు ఖాళీ ఉన్న పరిస్థితి ఉన్నది. కనీసం యూనివర్సిటీకి తగిన బడ్జెట్ కేటాయించే పరిస్థితి ఈ తెలంగాణ రాష్ట్రంలో లేదు. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ప్రజాపాలన వస్తుందని చెప్పేసి అన్నారు. ఈరోజు విద్యార్థులు నిరుద్యోగులు ఈరోజు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారని చెప్పేసి అన్నారు. కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ పెట్టిన ఈరోజు బడ్జెట్లో పూర్తిగా విద్యారంగాన్ని విస్మరించే పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉంది. గతంలో ఈరోజు పెండింగ్లో స్కాలర్షిప్ ఫీజు రీఎంబర్స్మెంట్ దాదాపు 8,000 కోట్లకు పైగా ఈరోజు పెండింగ్లో పేరుకుపోయిన పరిస్థితి ఉన్నది. దానిపైన కూడా కనీసమైన ప్రస్తావన ఈరోజు అసెంబ్లీ సమావేశాల్లో లేదు. ఈరోజు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు టీఆర్ఎస్ వాళ్ళు ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం పైన ఈరోజు ఒకరికొకరు విమర్శించుకోవడం తప్పితే ఈ రాష్ట్రంలో ఉన్న విద్యార్థుల పైన ఈరోజు పరిస్థితి పట్టించుకొని మాట్లాడిన పరిస్థితి ఈ రోజు అసెంబ్లీ సమావేశాల్లో లేదు. కాబట్టి ఇప్పటికైనా చెప్తున్నాం, విద్యారంగం ఏదైతే రాష్ట్ర బడ్జెట్ ఉందో రాష్ట్ర బడ్జెట్ సవరించి ఈరోజు విద్యారంగానికి 30% నిధులు కేటాయించాలని చెప్పేసి ఎస్ఎఫ్ఐ, డివైఎఫ్ఐ జిల్లా కమిటీగా డిమాండ్ చేయడం జరుగుతుంది. ఈరోజు తెలంగాణ చౌరస్తా వద్ద బడ్జెట్ పత్రాలను దగ్ధం చేయడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క గారు నిన్న ప్రవేశపెట్టినటువంటి రాష్ట్ర బడ్జెట్లో ఇది పూర్తిగా విద్యార్థి యువత వ్యతిరేక బడ్జెట్. పూర్తిగా ఈరోజు యువతను మొత్తం కూడా నిర్వీర్యం చేసేటువంటి బడ్జెట్గా ఈరోజు దీన్ని వ్యతిరేకిస్తూ ఉన్నాం. ఈరోజు రాష్ట్రంలో మొత్తంగా 1 కోటి పైచిలకు విద్యార్థులు యువకులు ఉన్నటువంటి ఈ రాష్ట్రంలో యువకులకు ప్రాధాన్యత ఇవ్వకుండా విద్యార్థులకు ప్రాధాన్యత ఇవ్వకుండా ఈరోజు బడ్జెట్ కేటాయించడం సిగ్గుచేటుగా భావిస్తూ ఉన్నాం. ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 80,000 పైచిలకు ఖాళీ ఉద్యోగాల మీద ఈరోజు ప్రస్తావన లేదు. ఈరోజు స్కాలర్షిప్లు ఈరోజు విద్యార్థి చదువుకోవాలంటే ఈరోజు పేద కుటుంబాలను ఈరోజు ఒత్తిడి పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. కేటాయించడంలో కూడా నిర్లక్ష్యం వహిస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఈ బడ్జెట్ను సవరించి ఉద్యోగాలపై ప్రస్తావించి ఈరోజు నిరుద్యోగ వృత్తి ఇస్తామని చెప్పేసి కూడా హామీ ఇవ్వడం జరిగింది. ఆ హామీని కూడా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం మొత్తం కూడా నిర్వీర్యం చేస్తూ ఈరోజు కేటాయించకపోవడం సిగ్గుచుట్టు. వెంటనే ఈ బడ్జెట్ను సవరించి నిరుద్యోగ యువతకు నిరుద్యోగ యువతను ఆదుకోవాలని చెప్పేసి కూడా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం.